కీర్తనలు 46, Psalms 46. కీర్తనలు 46, క్షమించండి 45. కీర్తన 45 మొదటి వచ్చాము అందరం కేసు చదువుకుంటాం. మొదటి వచ్చారు అందరం కేసు చదువుకుంటాం. కీర్తన 45 మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుంటాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయంలోకి నేను రాజును గురించి రచన దాన్ని కలిపాను. నా నాలుగు త్వరగా వ్రాయమని కలవనున్నది. నరుల కంటే నీ వచ్చి సుందరమై ఉన్నావు, నీ బెదుల మీద దయాసం పోయబడినది. కావున దేవుడి నిత్యము నేను ఆశీర్వదించను. దాన్ని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులు మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగినమానైన కరుణాకు దాక్షిణులు దాక్షిణులు దేవా, నీ విమోచనతో గొప్పది. ఆరాధనలు అందరూ తండ్రి యొక్క లోకంలో బబులోనులో ఉండి మమ్మల్ని దాని ఆచారాలు మునిగిన మమ్మల్ని కనిపించావు. దాన్ని దాంట్లో నుంచి విమోచించావు. లేకపోతే అవసరం నేను కూడా పాత్రమయ్యేవారు. కనుక నీవే మాకు రోజువైన స్తోత్రాలు తండ్రి, దుర్బలమైన స్తోత్రాలు తండ్రి. మేము నేను స్తుతించుడికి ఆరాధించుడికి ఇచ్చిన చక్కటి వర్తమాన స్తోత్రాలు అదే తండ్రి. మాకు మమ్మల్ని బల విషయం ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ ప్రశ్నకి ఎంతమంది జవాబు ఇచ్చారు వాళ్ళందరూ కూడా స్తోత్రాలు తండ్రిని పాదవేడి ఇంకా అక్కడ పెట్టి అనుకుంటూ ఉంటాడుగా. నీ యొక్క మందిరంలో ఒక్క దినం గడుపుట భక్తిని కూడా 1000 దినం గడుపుట అంటే ఎంతో శ్రేష్టం. కనుక ఎంతమంది ఆకుతో కూర్చున్నారు, నాతో మాత్రం మాట్లాడమని, కృపదయ చేయమని, నీ దీనితో పంపమని, మాకు కాదు మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి మీ నామునికే మేము ఆరోపించుకున్నామని, మా ప్రొడక్షన్ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల ఔన్నతమైన నామపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. మళ్ళా చదువుకుంటాం. కీర్తన 45 3-2 వచనాలు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఒప్పుకోవచ్చున్నది. నేను రాజును గురించి వచ్చే దాన్ని కలిగిను. నా నాలుగు త్వరగా రాయమని కలవలో ఉన్నది. నరుల కంటే నువ్వు అతి సుందరుడై ఉన్నావు, నీ పెదవుల మీద దయాసపడబడినది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ కీర్తనాకారుడు ఒక దివ్యమైన సంగతితో నిండిపోయాడంట. హృదయం బహుగా ఉప్పొంగుతుందంట. ఎందుకు? ఆ రాజు భయపరుచుకున్నాడు. ఒక రాజు చెప్తున్నాడు, ఆ రాజు నా హృదయాన్ని నింపేశాడు, ఆ హృదయంతో నేను నిండిపోయాను, ఏమన్నా త్వరగా రాసేవాడిని అంటే కానీ షార్ట్ హ్యాండ్లో నా యొక్క నాలుక త్వరగా రాయబడిన కలవలు పరిగెత్తా ఉంది, ఎవరు రాయగలుగుతారా అంటున్నాడు. కనుక ఆ రాజు భయపరుచుకున్నాడు. ఆ రాజు ఈ మనుషునికి కీర్తనాకారుడిని భయపరుచుకున్నాడు. కాబట్టి నేను ఆయన గురించి వివరిస్తా, వర్ణిస్తా, హెచ్చిస్తా, కనపరుస్తా, రాస్తా, పాడుతా అంటున్నాడు. కనుక ఆ రాజు తను తాను భయపరుచుకున్నాడు. లోకంలో ప్రతి రాజు కూడా తను తాను భయపరుచుకొని కొడుతూ ఉంటాడు. ఉదాహరణకు హిజ్కియా రండి, 2వ రాజులు 20వ అధ్యాయం, 2వ రాజులు 20వ అధ్యాయం 13వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరం దేమి రాజ్యం దేమి కలిగిన సమస్త వస్తువులు దేన్ని మరుగు చేయక తన పదార్థాలకు కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థం ఉన్న సమస్తను వారికి చూపించను. ఇక తన గొప్పతనంతో చూపించుకుంటున్నాడు. రాయబారులు వచ్చి అడుగుతుంటే, అయ్యా నీకు మళ్ళా దేవుడు ఆయుష్కాలం ఇచ్చాయంట, 15 సంవత్సరాలుగా ఇచ్చాయంట, మేము మా దేశం రాయబారులు వచ్చాము, నేను కానుకలు తీసుకొచ్చాము అంటుంటే, మీరు ఏం విన్నారేమో నాకు ఎవరితో చూపిస్తానండి, అంత చూపించేశాడు. కనుక ఆ రాజు చూపిస్తున్నాడు. అంతేకాదు ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే హిందూ దేశం కూడా బైబిల్లో ఉంది. ఎస్తేర్ గ్రంథంలో ఉంది. ఎస్తేర్ గ్రంథం అని చూసామంటే 1వ అధ్యాయము, ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయం. ఇక్కడ ఆయన చేస్తున్నాడు, ఆయన చూపిస్తున్నాడు తన మాధ్యాతిశయ ఘనతలు, తన యొక్క ఐశ్వర్య ఘనతలు, ఇవన్నీ కూడాను
180 రోజులు చూపిస్తున్నాను. 180 రోజులు. నేను చూపించింది ఈ రోజు ఉండకూడదు, ఈరోజు చూపించే రేపు ఉండకూడదు. 180 రోజులు అంటే 6 నెలలు. 6 నెలలు తనకంత ఎవరికి దారిపోయి దానే కాదు చూపిస్తాడు. ఎవరికి తన సహస్రాధిపతులకు 3వ అధ్యాయం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించి పారసీక దేశం యొక్క మాధ్య దేశం యొక్క పరాక్రమశాలను గనులను సంస్థానాధిపతులను అతని సంధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 108 దినములు కనుపరచను. 180 రోజులు చూపిస్తున్నాయంట. ఎవరికి? సహస్రాధిపతులకు, సేనాధిపతులకు, గనులకు, పరాక్రమశాలకు, మాధ్య దేశం యొక్క పరాక్రమశాలకు ఇవన్నీ చూపిస్తున్నాయంట. 180 రోజులు అంటే 6 నెలలు. 6 నెలలు చూపిస్తున్నాయంట. కనుక అది ఏం చూపించుంటాడా అని చెప్పి ఎంతకంత ఇంత ఐశ్వర్యం అని చెప్పేది కొంచెంగా మనం అర్థం చేసుకునేదానికి ఆ తర్వాత వచ్చినాళ్ళు 7 రోజులు విందు చేశాయంట. 7 రోజులు విందు చేస్తే ఆ విందు ఆ యొక్క తోటలో వాళ్ళ ప్యాలెస్ ఎట్లా అలంకరించాడో అలాంటి అలంకరించాయంట. 7 రోజులు వాళ్ళు భోంచేసేదానికి బలపరిచాయంట. అది చలవరాజుపై పరిచాయంట. తర్వాత చదువుకోండి ఇంకా నా అంశానికి ముందు రావాలి. కనుక గమనించామంటేగా చలువరాజుపై బలపరిచాయంట. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు చలవరాజుపడంట. మన దేశంలో చార్మినార్ ఉంది, ఇంకా తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ అది తెలుపు నలుపు రాళ్ళే చలవాతి పైకలతో తయారు చేయబడింది. అది ఇది చూస్తే కనుక ఏంటి ఓకే వెనక కూర్చొని భోజనం చేసేదానికే ఏం చేశాయంట చలవరాతి పలకలు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు రాళ్ళని వేసాయంట. అంతేకాదు వాళ్ళు కూర్చుంటే పాపం మెత్తవసనేమో చాలా కూర్చో వాళ్ళు భోజనం చేయాలా అని చెప్పి జలతాడు పరుపులు వేసాయంట. జలతాడు పరుపులు అంటే ఇక దాంట్లో బంగారు తీగ, దాని తర్వాత వెండి తీగలు ఉంటాయి. జలతాడు పరుపులు అంటే కదా అవి జలతాడు అంటే కదా అది పెళ్లికి వాడేటివి. ధనవంతులు ఆ యొక్క పట్టు చీరలో బుట్టా పని చేయబడి ఉంటుంది. అలాంటివి కూర్చునేదానికంట. తర్వాత వాళ్ళు పాత్రలు ఇచ్చాయంట, బంగారు పాత్రలు ఇచ్చాయంట. వాళ్ళు పాన శుభ్రత చేసానికి ఒక పాత్రతో ఇంకో పాత్ర పోచలేమంట. రకరకాల పాత్రలు అంట. అలాంటి పాత్రలతో 7 రోజులు భోజనం పెట్టాయంట. మనం గమనించామంటే నాకంతా చూడు, నా మహిమ చూడు, నా ఐశ్వర్యం చూడు కనుక అని చెప్పి తన మహత్యాతిశయగలతలు తన ప్రభావము ఇంకా చూపించుకుంటూ వచ్చాడు. సొలొమోను తనకు వైభవం చూపించుకుంటూ వచ్చాడు. సొలొమోను తన వైభవాన్ని సామాన్యమా సొలొమోను వైభవము అడిగాడు, దేవా ఇంత విశాలమైనటువంటి రాజ్యం నా తండ్రి యొక్క రాజ్యం నా చేతికి ఇచ్చాడు. దాన్ని తనిఖీ చేయాలంటే వాళ్ళకి న్యాయం చేకూర్చాలంటే నాకు ఏం కావాలి? జ్ఞాన హృదయం ఇచ్చే, జ్ఞాన వివేకమైన హృదయం నాకు ఇచ్చే. అయితే నువ్వు దీర్ఘ అడగలేదు, శత్రు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. ఇవన్నీ కాక ఈ యొక్క వివేకం గల హృదయానిగా కావాలని అడిగిన కాని చేత దీంతో పాటు అవి ఇస్తాను. కానీ అతను ముందుగానే తర్వాతగా నాకు రాజు లేడు. అతని జ్ఞానాన్ని వినగి దేశాల నుండి వస్తున్నారు. అతని చరిత్రలో చూస్తూ వచ్చామంటే కదా ఇక వెండి లెక్కలో లేదు, అంత బంగారమే లెక్క. బంగారు వెండి రోడ్డు మీద రాళ్ళబడినట్టుగా ఉందంట. అంతగా బంగారు అంత ఘనతగా చేస్తూ వచ్చాడు. బంగారమే విలువలోకి వచ్చి వచ్చింది. అంతేకాదు తాను సింహాసనం కట్టించాడు. ఆ సింహాసనం చూస్తే కదా లోకంలో అలాంటి సింహాసనం ఒకటి లేదు. దానికి 6 మెట్లు పెట్టాడు, సింహాలక ఊతలు పెట్టాడు. తనకు వచ్చిన స్థలంలో పెద్ద రౌండ్ ఉంది, నీళ్ళు ఉందంట. దాని మీద కూడా అంత బంగారమే. తర్వాత అది కూర్చొని చేతులు పెట్టుకుంటే సింహాలు 2 ఉన్నాయి. ఇంకేంటి పోత వచ్చిన సింహాలు. కానీ ఇందిగా గమనించామంటే తన యొక్క ఘనత చూపించుకోవడానికి, అతని మాటలు వినడానికి దేశాల నుండి వస్తూ ఉంటున్నారు. అతని యొక్క కట్టించిన మందిరం చూస్తూ ఉంటే, అతను ఆరాధన చూస్తూ ఉంటే, అతను అర్పించే బలు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతుంటున్నారు. అతని టేబుల్ చూస్తుంటే, బలం చూస్తూ ఉంటే ఆ బలమైన ఉన్నటువంటి పాత్రలు వడ్డించే వాళ్ళు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు కూర్చుండే ఆసనాలు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. కనుక దైవ జ్ఞానవతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దేశాలను వచ్చారండి కదా. షేబా దేశపు రాణి వచ్చింది. షేబా దేశపు రాణి ఇంటికి అసలు ఆడవాళ్ళని నమ్మించడం చాలా కష్టం.
ఆడవాళ్ళను నమ్మించాలండి. కనుక ఏంటి ఎవరు ఉంటారు కనుక పాపం ఎంతమంది పోయి చెప్పాడు, అమ్మా నిజంగా చూడాల్సింది అమ్మ, వినొచ్చింది అమ్మ, ఆయన ఎంత గడ్డు ప్రశ్నలు జవాబిస్తాడమ్మా, ఆయన జ్ఞానం బాగు గొప్పది, ఆయన ఐశ్వర్యం బాగు గొప్పది అని చెప్తుంటే ఘోరం తుంటే కొండంత చేసి చెప్తాడు, ఘోరం తుంటే కొండంత చేసి చెప్తాడు. అక్కడికి వస్తువులు తీసుకొచ్చారేమో, ఎన్ని చూపించారు అని తీసుకొచ్చి అని చూపిస్తూ ఉంటే ఈ యొక్క ఘోరంతో ఒక గిన్నెడైనా గిన్నెడు గౌరు అయితే పోదాం పదా అని బయలుదేరింది, పోదాం పద అని గడ్డు ప్రశ్నలతో బయలుదేరితే ఆయన తన గడ్డు ప్రశ్నలు వేసే మాటలకి జాబ్ ఇస్తూ చూస్తూ ఉంటాడుగా, తన యొక్క భోజన బలం చూస్తూ ఉంటుండగా, అర్పించే అర్పణ చూస్తూ ఉంటుండగా, వాళ్ళ యొక్క డ్రెస్సులు చూస్తూ ఉంటుండగా, వాడు కూర్చుని పీటలు చూస్తూ ఉంటుండగా, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ అయ్యా నేను నా దేశంలో విన్నానే కానీ అయితే నేను రుచి చూసే వరకు సగమైన నాకు చెప్పడం లేదు. వాడు రాజులు 10వ అధ్యాయం 1 Kings 10 చాప్టర్. వాడు రాజులు 10వ అధ్యాయం నేను చదువుతానండి. 10వ అధ్యాయం 1వ వచనం. శేబాదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి గూఢార్థమైన మాట చేత అతన్ని శోధించుడిగా వచ్చాను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గంతో విస్తారమైన బంగారమును రత్నములు ఒంటిల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చాను. సొలొమోనును దర్శనం చేసి తనకు తోచిన దాన్ని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజులకు మరిన్ని ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. శేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీటలను, అతని గొప్పగా ఉపచారులను కనిపెట్టుట, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించే వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించే దహనబలులను చూచి విస్మయమందినదై రాజుతో ఇట్లా నీ కార్యములను గుర్చి జ్ఞానమును గుర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే. ఆయనను నేను వచ్చి కళ్ళారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకంతిని కొంతలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినదాన్ని బహుగా మించి ఉన్నది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు. నీ సేవకులు భాగ్యవంతులు, నేను ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలందు శాశ్వత ప్రేమను ఉంచిన కనుక నీతి న్యాయమే జరిగించి రాజ్యకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించును అనెను. కనుక అతని ఘనత, అతని ప్రభావం, అతని మాటలు, అతని ప్యాలెస్, అతని సింహాసనము, అతని బల్ల, అతని కట్టించినటువంటి మందిరము, అర్పణలు నేను చూస్తూ ఉంటే, వేసిన ప్రజలు కానీ జాబిస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఏముంటుంది, నేను విన్నట్టు సగమే నాకు చెప్పలేదు. ఎంతమంది చూస్తే ఏముంటుంది, ఇశ్రాయేలు మీద నేను రాజుగా చేసిన ఆ దేవుడు స్తుతింపబడును గాక. నీ దగ్గర నిలబడి కానీ నీ మాటలు వినేవాడు ధన్యులు గాక అని స్తుతిస్తుంది, ఆడిస్తుంది. ప్రతి రాజు తాను చూపించుకుంటూ ఉంటున్నాడు. తన ఘనత, తన మహిమను, తన ప్రభావాన్ని చూపించుకుంటున్నాడు. మన రాజు తక్కువ, మన రాజు యేసు రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభువు. ఆయన నా మహిమ చూడాలనుకుంటున్నావా, నా ప్రజ్ఞ చూడాలనుకుంటున్నావా, నా జ్ఞానం చూడాలనుకుంటున్నావా, నీ శక్తిని చూపించాలనుకుంటున్నావా, నా సంపద చూపించాలనుకుంటున్నావా అని నేను చూపిస్తా అంటాడు. అదే నేను చూపిస్తా అంటాడు. రండి, మన ప్రభువాడు తన మహిమ చూపించాలనుకుంటున్నాడు. చూడు ఆకాశాన్ని చూడు. కీర్తన 19 మొదటి 3 వచనములు కలిసి చదువుకుంటాం. ఆకాశములు దేవుని మహిమను వివరించినది, అంతరిక్షం ఆయన చేతి పని ప్రకటిస్తున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడదు అంటాడు. ఆకాశం చూడు, ఇంకేం అర్థం, నా మహిమ చూడు, నా మహిమ వివరిస్తుంది అంతరిక్షం. కనుక చూడు, నా మహిమ చూడు, నక్షత్రాలు, సూర్యుడు చూడు, చంద్రుడు చూడు అంటున్నాడు. కనుక ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే దేవుడి వాక్యంలో రండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ
14వ అధ్యాయం. అక్కడ ఆ కుంటోడు బాగు చేయగానే పౌలు బర్నబా వాళ్ళిద్దరిని పట్టుకొని, అయ్యా ద్రౌపది హెర్మే వాడు మన దగ్గరికి వచ్చారని చెప్పి ఆ పూజ దండలు తీసుకొచ్చి ఒక పసుపు తీసుకొచ్చి పల్లెటూరు కోరుతుండగా 15 వచ్చాం 14 వచ్చామండి. అపోస్తున్న బర్నబా పౌలు ఈ సంగతి విని తమ వస్త్రం చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ యొక్క స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమికి, సముద్రమును, వాటి ఉండి సమస్తమును సృష్టించిన జీవులు దేవుళ్ళకు తిరగాలని మీకు సువార్త పడించున్నాము. ఆకాశమును, భూమిని, ఆ సముద్రమును, వాటి సమస్తము సృష్టించిన జీవుల దేవుడు కనుక వాళ్ళు ఎదుగుతున్నారు కనుక మేము చూసాం, మేము అనుభవించాం. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన గురించి చెప్తున్నాం, జీవం దేవుడి గురించి స్వాగపడిస్తున్నాం అని చెప్తున్నారు. కనుక ఇంకా మనం చూస్తూ వచ్చామంటే ఏమంటాడు? కీర్తన 147 త్వరగా చూసుకోవాలి. కీర్తన 147 కీర్తన 147 ఎవరైనా చనిపోతే మనం పాట పాడి భూమి ఎదురవాడు బాగువాడు అని ఇక్కడ దీంట్లో ఉంది. కీర్తన 147 ఆ వచ్చిన తర్వాత ఏం వచ్చిన వచ్చిన 4వ వచనం అలాగే చదువుకుంటామా? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. నక్షత్రాల సంఖ్యను నేను నియమించాను, వాటి పేర్లు పెడతాను. మనం పేరు పెట్టి దాన్ని తీసుకోలేము. అప్పుడు అంటాడు నక్షత్రాల సంఖ్య నాకు తెలుసును, ఆ నక్షత్రాలు పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తా అంటున్నాడు. కనుక ఎంత జ్ఞాని, ఎంత శక్తిమంతుడు కనుక అంటాడు. వాటిని నిలబెట్టి పిలుస్తాయంట, పేరు పెట్టి పిలుస్తాయంట. మనకెంత జ్ఞాపకం ఉంది చెప్పి మనం ఎన్ని పేరు జ్ఞానం పెట్టుకుంటాము, మన జ్ఞాపక శక్తి చాలా అల్పమైంది, స్వల్పమైంది. అలా మనమే అల్పం. ఇంకా రండి యెషయా 40వ అధ్యాయం. యెషయా 40వ అధ్యాయం. యెషయా 40వ అధ్యాయం క్రమం చూసామంటే ఏమంటాడు? నీ కన్నులు పైకెత్తి చూడు, వీడిని తయారు చేసినవాడు ఎవడు? 40వ అధ్యాయం 26వ వచనం. నీ కన్నులు పైకెత్తి చూడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహంలో బయలుదేరి వీటన్నిటినీ పేరు పెట్టి పిలిచేవాడే కదా వాడు. పైకి కన్నులతో చూడు. మనం ఇప్పుడు కింద చూస్తానే పైన చూడు, పైన చూడు. ఎన్నోసార్లు చెప్పేవాడిని, పెంగిల్ని మరి ముఖ్యంగా చెప్పేవాడిని. ఇంకెందుకంటే అంత కింద చూస్తా కానీ పైన చూడు, పైన కనుక ఎందుకు కింద మన దృష్టి అంతా కూడా కిందే. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం కట్టుకుంటామా, ఏం సుఖపడతామా, ఈవేళ ఏం మ్యాచ్ చేసుకొని పోతామా, వేసి అయిపోయాయి. కనుక అంత కింద చూడమే కానీ పైన చూసేవాడు. కనుక ఒక జంతువు ఉంది, అది సత్యం ముందు పైన చూస్తుంది. వచ్చారు జంతువులు మంది, దాని మెడ ఇంతలా ఉంటుంది, కిందే చూస్తూ ఉంటుంది. కానీ దాన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంటూ కాళ్ళు ఇంటి పెట్టి గండానికి వేసి ఇట్లా పట్టేస్తే మోసుకొని పోతా అంటే అది ఏదో పైన చూస్తుంది. అంతవరకు దాన్ని కనబడేది. సత్యం అంతా ఒకసారి పై చూస్తుంది. అలా కాకుండా కనుక ఇంత పెద్ద వైశాల్యంలో నేను వాటిని వేలాడు తీశాను, అవి తిరుగుతున్నాయి. కనుక ఏమంటాడు? రోమిల్ రాసిన పత్రిక మోడల్ గ్యాంగ్, రోమా మోడల్ గ్యాంగ్ 20 వచ్చాం. అందరికీ చదువుకుంటాం. రోమ 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడి ఉన్నవి వస్తువులను ఆలోచించడం తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులు ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి దేవత్వం. అదృశ్య లక్షణములు అంటే ఏంటంటే నిత్య శక్తి దైవత్వం. రేపు సూర్యుడు రాడు అనుకుంటావా? పంచకోశ ప్రణాళిక చేస్తూ ఉంటాయి. రేపు సంగతి పంచకోశ ప్రణాళిక చేస్తూ ఉంటాం మనం. రేపు సూర్యుడు రాడు అని చెప్పగలవా? జరిగిదా? వాటి క్రమంలో నడుస్తున్నాయి కదా.
కనుక పగలు రాత్రి అన్ని చేస్తూ వచ్చాడు, నక్షత్రంలో పెట్టాడు, నిత్య శక్తుల్లో ఉంచాడు. ఇంతవరకు సూర్యుడు పోయేవాడు లేడు, కాలిపోతాడు. ఆ పంపించిన యంత్రం కూడా కరిగిపోతుంది, కూడా కరిగిపోతుంది. కనుక గమనించామంటే నిత్యశక్తి దైవత్వము అందులో ఇమిడ్చుంచాడు. నిత్యశక్తి దైవత్వంలో ఇమిడ్చుంచాడు. అబ్రహాము జీవించాడు నక్షత్ర చూసావు. అబ్రహమా దాని దైవత్వం ఉంది. ఏంటి దైవత్వము? లేని వాటి ఉన్నట్టుగా పిలిచా. చూడు, గమనించు. కనుక లేని వాటి ఉన్నట్టుగా పిలిచా. కలుగును గాక అన్న అంతే, కలిగినాయి. కనుక నిత్యశక్తి దైవత్వం నుండి పెట్టాడు. యోగు చూపించాడు. యోగు, నీ స్వనీతిని పట్టుకుని కాబోయే కాదు బతవచ్చుకుంటున్నావు, దేవుడు నా పట్ల అన్యాయం చేసి అంటున్నావు, నీ నీతిని గట్టిగా పట్టుకున్నావు, దేవుడు అన్యాయం చేశాడు నాకు అంటున్నావు, కనుక నా స్వనీతిని నేను వదిలిపెట్టాను అంటున్నావు. చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, ఆ యొక్క శీర్షిక మొదటిగా ఆ యొక్క నక్షత్రాలు చూడు, వారి పరిగణన చూడు. కనుక ఎవరికి చేసింది? సముద్రంలో ఓటలు పెట్టాను, నీకు తెలుసా? భూమికి పునాది వేశాను, నువ్వు ఉన్నావా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అదృశ్య లక్షణములు, నిత్య శక్తి, కనుక దైవత్వము. దాంట్లో దైవత్వం పెట్టాడు. ఏడ్చాడు, దేవా ఇవన్నీ నా మాట వింటున్నా, నువ్వు నా మాట వింటలేదు, నీ యొక్క శరీరాన్ని గట్టిగా పట్టుకొని తాపత్రపడుతూ ఉంటున్నావు అని ఉంది. అయ్యా నేను నీచుడిని, దౌర్భాగ్యుడిని, ఒకసారి మాట్లాడినా ఎత్తాను అంటున్నాడు. నువ్వు ఉద్దేశించింది ఏది ఇష్టపడి కాలేదని నేను అడుగును. 41 అధ్యాయం చూపించవలసి వచ్చింది. కనుక తన స్వనీతిని బయటపెట్టడానికి. కనుక నిత్యత్వ శక్తి ఉంది. నిత్యశక్తి దైవత్వము రెండు ఇమిడి ఉండాయి. చూడు, నువ్వు భౌతికంగానే అర్థం చేసుకోలేకపోతావు అంటే ఇంకా ఆ యొక్క అదృశ్య లక్షణాల్లో దైవత్వాన్ని అర్థం చేసుకుంటావు. నువ్వు భౌతికంగానే నువ్వు అర్థం చేసుకోలేకపోతావు అంటే, నిత్యశక్తిని అర్థం చేసుకోలేకపోతావు అంటే, తర్వాత నువ్వు నా యొక్క అదృశ్య లక్షణాల్లో దైవత్వాన్ని అర్థం చేసుకుంటావు. నా యొక్క శక్తిని చూడు, నా జ్ఞానాన్ని చూడు, నా మహిమను చూడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించా. రండి, ఇర్మియా గ్రంథం 51 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51 అధ్యాయం 15 వచ్చింది. ఇర్మియా 51:15 చదువుకుంటాం. ఇర్మియా 51:15 వచ్చాము, చదువుకుంటాం అందరం. 51:15 నా జీవంతోడని సైన్యములకు యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచను. అడు తన బలము, తన జ్ఞానము, తన ప్రజ్ఞ ఆ భూమిని, తన ప్రపంచాలను, ఆకాశాన్ని సృష్టించడానికి ఇది వాడాడు. నా ప్రజ్ఞ చూసావా, నా మహిమ చూసావా, నా శక్తి చూసావా, నా జ్ఞానం చూసావా అని తన జ్ఞానాన్ని చూపించుకొని కోరుతున్నాడు, తన ప్రజ్ఞ చూపించుకొని కోరుతున్నాడు, తన బలాన్ని చూపించుకొని కోరుతుంటున్నాడు. కనుక మానవుడికి చూపించాలని కోరుతున్నాడు. ఎంతకాలం కావాలి నీకు మానవుడా? ఇదంతా నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు ఎంత వయసు కావాలా? కనుకనే వీటన్నిటి మానవుడు అర్థం చేసుకోలేడని చెప్పి ప్రభావాలు ఏం చేశాడు? కనుక దెయ్యాల రాజ్య పాలన వదిలిపెట్టాడు. ఎవడైతే ఆ కల్వరి ప్రేమతో పట్టుబడిపోయాడు, ఆ ప్రేమ కొరకు అర్పించుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు, ఆ రక్తంతో కడుక్కుంటూ వచ్చాడు, విజయ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు, మిక్కుడని ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు, ఆ రాగల్ని ఎదురు చూస్తూ వచ్చాడు, వాడు పెడతాడు. అది 1000 రాజ్య పాలన వాడికి. టకాలు వెళ్ళిపోతాడు, టకాని వాడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోయిన తర్వాత విడిపడే వాళ్ళు ఉంటారు, తీసుకుని పోబడే వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అవ్వాలి కావాలి, భూవా కావాలి. అందుకని ఇంకా ఉండాలి. అయ్యా మాకు అవ్వాలి కావాలి, భూవా కావాలి. సండే స్కూల్ టీచర్ ఏంటంటే ధనవంతులు లాగా చెప్పిన తర్వాత, రే ధనవంతులు మాది ఎంతమంది ఉంటారు వండాలని ఇష్టపడుతున్నారా? లాగా మాది ఎంతమంది వండాలని ఇష్టపడుతున్నారా? ఒకడు దానికి ఏం చేయట్లేదంట. ఏమన్నా ఏది చేయట్లేదంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతులు మాది ఉంటాడు టీచరు, చనిపోయిన తర్వాత లాగా మాది ఉండాలి. కుదరదు. ప్రత్యేకత, సపరేషన్. ప్రభువును ప్రేమించి ప్రాణం పెట్టాడు,
ఇందాక చూసుకుంటూ వచ్చాము బలసమైనది కనుక నీకు ఏమి రుణం ఇచ్చి తెచ్చుకునేది నేను ఎన్నిసార్లు ఆలోచించాను. ఎంతమంది కాస్త నిన్న భరించలేమే, కాస్త అవమానం భరించలేమే, కాస్త తట్టుకోలేమే కనుక ఎట్టి ఏమి రుణం తీర్చుకుంటామంటామే ఒకటిది కనుక ఆ ప్రభువారు అంటాడు, ఇక ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడో నా కొరకు అర్పించుకుంటూ ఉంటున్నాడు, నేను వెళ్ళే దారిలో వెళ్ళాలని కోరుతుంటున్నాడు, సిలువెత్తుకొని కోరుతుంటున్నాడు, విజయవంతం జీవితం నడపాలని కోరుతున్నాడు, దాని రక్తశక్తిని ఎవడు గుర్తించాడు వాడిని మొదటి పునరుత్థానం తీసుకెళ్తాను. మొదటి పునరుత్థానం తీసుకెళ్తాను. వాడు పునరుద్ధరణ రాసిన మొదటి పత్రిక 15 చూస్తే ఏమనబడింది, వాళ్ళు మహిమల దేహం, అక్షయ దేహం, పరలోక దేహం, ఆత్మీయ దేహం. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ దేహంతో లేచాడో ఆ దేహం ఇస్తాడు. మిగిలిన వాడు ఇక్కడ ఉంటాడు. వాళ్ళు పాదాలు భూభాగాలు కూడా ఈయన ఉంటాడు. వాళ్ళు మహిమల దేహం వెళ్ళిపోతారు. అది మొదటి పునరుత్థానము ఇంకో మాట రాయబడింది, శ్రేష్టమైన పునరుత్థానము ఇంకో మాట రాయబడింది, పరలోకంలో రాయబడినటువంటి జ్యేష్ఠ సంఘము వారి మహోత్సవము అని రాయబడింది. కనుక ఈ శ్రేష్టమైనటువంటి మొదటి పునరుత్థానంలో వెళ్ళేవాళ్ళు ధన్యులు. గ్రంథము రెవల్యూషన్ 20 చదువుకుంటామా. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనే వారు ధన్యులు, పరిశుద్ధులు న్యాయగంధులు, ఇటు వారికి రెండవ మానవ మీద అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు. 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తారు. 1000 ఏళ్ళు గురుప్రవేశంలోకి వెళ్ళిపోతారు. ముందు అక్కడ గురుప్రవేశంలో ఎవరికి బహుమానాలు, ఎవరికి కిరీటాలు, ఎవరికి గీతాలు, ఎవరికి మెచ్చుకుంటాడు ఇవన్నీ అడిగితే 7 ఏళ్ళు. అది అయిపోయిన తర్వాత ప్రభు మంచిగా వస్తారు. వాళ్ళు మహిమల దేవతలు వస్తారు, అక్షయ దేవతలు వస్తారు, పలువ దేవతలు వస్తారు, ఆత్మీయ దేవతలు వస్తారు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ దేవత లేచాడో అట్టి దేవం వాళ్ళకు ఇస్తాడు. రేపు బాటలో మారిపోతారు. కనుక వాళ్ళంతా దిగి వస్తారు. దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, శివుని రాజు శివుని కూర్చుంటాడు, శివుని కూర్చుంటాడు. వీళ్ళందరికీ అధికారం ఇస్తే క్షణంలో వెళ్ళిపోతాడు, క్షణంలో వస్తూ ఉంటాడు, క్షణంలో వెళ్ళిపోయి క్షణంలో వస్తూ ఉంటాడు, క్షణంలో వస్తూ ఉంటాడు. వాళ్ళతో రాజ్యాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అని ఇచ్చాడు. కనుక 1000 ఏళ్ళు రాజ్యపాలన అనేది చాలా సంగతులతో కూడింది. ఒకటి ఏంటంటే కన్నా ఈ భూమి ఆకాశంలో సముద్రం బిడ్డలని నాశనం చేసే ముందు నా బిడ్డకి ఒక రాజ్యాన్ని చూపించాలా, 1000 ఏళ్ళ రాజ్యంలో జ్ఞానం చూపించాలా. వాళ్ళకి ఎట్టి దేవుని ఇచ్చాడంటే, ఎట్టి జ్ఞానం ఇచ్చాడంటే, మోషే ఏలియాలు ఇచ్చినప్పుడు రూపాంతర కొండ మీద అది పరలోక వాతావరణం. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ స్థితి వేరే, వాళ్ళ వీళ్ళ కాలం వేరే, వాళ్ళ కాలం వేరే. అలాగే మోషే ఏలియా అక్కడ వెళ్ళొచ్చు, అది పరలోక వాతావరణం. ఆ పరలోక వాతావరణంలో ఎవడు మనకు ఏమి చెప్పాల్సిన పనిలే, ఎవడు గైడ్ ఎక్కర్లే, మనకు గైడు అక్కడ. కనుక ఈ దేవుడితో అంట వెళ్ళి చూడు, ప్రభా నక్షత్రం ఉండాలి నేను పోవాలనుకుంటా అంటే కదా వెళ్ళిపోతాడు, కటాన్ని వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు అలాంటిదే. కనుక అది పోయింది, నీకు ఎవడు గైడ్ ఎక్కర్లే. కనుక అది చూడగానే ఆశ్చర్యపోతావు, ఈ నక్షత్రానికి ఈ తోట ఎందుకు పెట్టావు, ఈ నక్షత్రానికి ఈ ఆకాశం పెట్టావు, దీన్ని ఎందుకు చెప్తున్నావు అని ఎరుకైపోయిందంటే అక్కడే మోకాళ్ళు మీకు వచ్చి స్తుతిస్తావు. దేవా నీ జ్ఞానం ఎంత గొప్పది, నీ శక్తి ఎంత గొప్పది, నీ ప్రజ్ఞ ఎంత గొప్పది, నేను ఏమని వర్ణించగలను అంటారు. సముద్రంలోకి వెళ్ళాలనుకోవచ్చు కదా, అగాధంలో వెళ్ళిపోవచ్చు. అగాధంలో వెళ్ళిపోయిన తర్వాత ప్రభా సముద్రం లోతు ఎంత ఉందో ఆ లోతులు నేను వెళ్ళిపోయి చూడాలనుకుంటున్నా అంటే గగానే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి చూస్తూ వస్తాం, అక్కడ చూసి ఆశ్చర్యపోతాం, ఆ జంతువుని చూసి ఆశ్చర్యపోతాం, ఆ ముత్యాలు రక్తాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ వస్తాం. దేవా అక్కడే సాగిలి పడతావు, అక్కడే చూపిస్తావు. ఎందుకు నీకు ఏ గైడ్ ఎక్కర్లే. ఇక భూగర్భంలో వెళ్ళిపోవాలనుకుంటే కదా గగానే వెళ్ళిపోతావు, ఎందుకంటే ఆ దేహం అట్టాడు. కనుక ఆ దేహంతో ఈ భూమిని, ఆకాశమును, సముద్రాన్ని నాశనం చేసే ముందు 1000 ఏళ్ళు అంట. 1000 ఏళ్ళు ఇంత జ్ఞానంతో ఎంత ఇప్పుడు ఉండేటువంటి ఈ భూమి, ఆ రోజులు వచ్చినటువంటి భూమిని కలుగునుగాక అన్నటువంటి ఈ యొక్క ఆ రోజులు వచ్చేటువంటి సృష్టిని మానవుడు అర్థం చేసుకోలేక సతమతమవుతా ఉంటే నీకు ఎంతకాలం అని చెప్పు. భూగోళం అంత కలిసి తెచ్చుకుంటావా, ఖగోళ శాస్త్రం అంతా తెచ్చుకుంటావా,
సముద్ర శాస్త్రంతో తెచ్చుకుంటావా, జంతు శాస్త్రంతో తెచ్చుకుంటావా, మానవ శాస్త్రంతో తెచ్చుకుంటావా, నీకు ఎంత వయసు కావాలంటే కదా నిత్యత్వం కూడా సరిపోదు, నిత్యత్వం కూడా సరిపోదు. కనుక గమనించామంటే ఒక్కడిని చదవడానికి పంపించడానికి ఎంతమంది శాస్త్రజ్ఞులు, వాళ్ళ ఆయా కాలంలో వాళ్ళు ఏదో ఒకటి కనుక్కుంటూ వచ్చి అవన్నీ క్రోడీకరించుకొని ఒక్కడిని పంపించారు. దానికి కాలగరేస్తున్నా నేను చదవకపోయాను. కానీ గమనించామంటే కదా ఇది ఎంత ఇక్కడ చంద్రమంత్రి కానీ ఇక మన వార్తలు చెప్పాలంటే కదా ఇక సార్వత్రికంలో ఒక కప్పగంత అంతే అంతే, సార్వత్రిక కప్పగంత అంతే. కనుక ఈ యొక్క ఆకాశం అంతది, ఈ ఆకాశంలో ఏంట మహాకాశం ఉందంట. ఇంకేమంటాడు అపోస్తలుల పౌలు 3వ ఆకాశం పోయించాడంట. అది వేరే బియాండ్ ఒక కాంప్రిహెన్షన్ మనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఒకటి మాత్రం చేయాలి, దేవా ఆ మొదటి పునరుత్థానం ఉండల్లా, పరిశుద్ధత కాపాడుకోవాలా, నిన్ను విక్కుడైనా ప్రేమించాలా, నేను విజయవంతం జీవితం గడపల్లా, ఇంత బతికి అందులో లేకపోతే ఎందుకంటే నాకు అని చెప్పి అపోస్తలుల పౌలు అదే ఆశిస్తాడు కదా. ఎంత బతికి నేను ఆ మొదటి పునరుత్థానం వల్ల ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తమాయ్, ఆయన నీతి కలవాడిని ఆయన నిలబడి నిమిత్తమాయ్, ఆయన విశ్వాసం నుంచి నీతి కావాలని నిలబడి నిమిత్తమాయ్, ఆయన శ్రమలో పాల్గొనటో నేను ఎరుగు నిమిత్తమాయ్ ఆశిస్తున్నా. అది చూసి వచ్చాడు కదా, ఆశిస్తున్నా. కనుక ఆ ఆశ మనలో ఉండాలి. కనుక ఇప్పుడు ఈ కష్టం మీద ఆ చంద్రబాబు పోయించాడు, ఏదో గ్రహానికి వస్తున్నాయంట, ఆ గ్రహానికి వస్తున్నాయంట, ఏదో కాలేజీ పెట్టుకుంటున్నారు సైంటిస్ట్ అంతా కూడా మేము కనుక్కున్నాం, మేము ఎదిగామని చెప్పి. కనుక ఆయన వచ్చాడు, ఈ ఆకాశం పట్టదురా నన్ను, మా ఆకాశంలో పట్టదురా నన్ను, ఆకాశంలో సింహాసనం భూమి నా పాదపెట్టమంటాడు. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించేవాడు ఉంటాడు. అయ్యా నేను కట్టించిన మందిరమే పడింది, ఆకాశం నీకు పడ్డది, ఆకాశం సింహాసనం భూమి నీ పాదపీఠమే ప్రభా. కనుక నీ శక్తితో నీ జ్ఞానంతో ఇవన్నీ నువ్వు తయారు చేసి పెట్టావు. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది. కనుకనే నేసాడు. కనుక వీడు నాశనం చేసే ముందు నా బిడ్డలు నన్ను ప్రేమించారే, నా కొరకు క్రై చేయించారే, సిమెత్తుకున్నారే, ఇక్కడ వాళ్ళు శ్రమపడ్డారే, కనుక వాళ్ళకు విజయవంతమైన జీవితం జీవించాలని కోరారే, నా కొరకే జీవించాలని కోరారే, ఇంత బతికిన ఆ మొదటి ప్రోత్సాహం ఉండాలని చెప్పి ఆశపడ్డారే, ఆ శ్రేష్టమైన ప్రోత్సాహం ఉండాలని ఆశపడ్డారే, వాళ్ళ కొరకు ఇంకా పెట్టాను. ఎందుకు 1000 సంవత్సరం అంటారు. ఎలా మహిళ దేవుడితో, అక్షయ దేవుడితో, పరలోక దేవుడితో, ఆత్మీయ దేవుడితో, ప్రభుని యేసుక్రీస్తు ఏ దేవుడితో ఇచ్చాడు ఆ దేవం ఇచ్చి ఎంత చూసానికి నశించే ముందు 1000 ఏళ్ళు అంట. అంటే అర్థం వచ్చిందా? ఈ 6 రోజులు వచ్చిన సృష్టిని మానవ అర్థం చేసేవాళ్ళ సతమతం అయిపోతూ ఉంటే మహిమల దేవము, అక్షయ దేవము, పరలోక దేవము, ఆత్మీయ దేవము కలిగి అంట 1000 ఏళ్ళు అంట ఆ దేవుడితో. ఆ దేవుడితో అంటే అంత ఉంది. నా బిడ్డ చూడాలా, నా జ్ఞానం చూడాలా, నా శక్తి చూడాలా, నా మహిమ చూడాలా, నా ప్రజ్ఞ చూడాలా, నా ఐశ్వర్యం చూడాలా, నా ఇక నేను ఎంత శక్తివంతుడిని, ఎంత జ్ఞానవంతుంది, నేను ఐశ్వర్యంతున్నాం. కనుక నా వీళ్ళు చూసి నన్ను ఘనపరచాలా, హెచ్చించాలా, కీర్తించాలా, వాడి పొగడాలా అని చెప్పి ఇంకొక మాటలోకి వస్తామా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32, 33, 34 నేను చదువుతానండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలలో వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద అవసరమేడను. అప్పుడు సమస్త జనులు ఆయన పోగు చేయబడ్డారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచిన రాజ్యం ఎలా ఉండాలి? కలుగులుగాక 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 అని 6 రోజులు చేసే సృష్టి అర్థం కాకుండా లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరుస్తున్న రాజ్యం అదెలా ఉండాలి? అదెలా ఉండాలి? ఈ మొదటి స్టెప్లో లేకపోతే ఈ 2వ స్టెప్ మనకు అర్థం కాదు.
ఆ మొదటి ప్రభుత్వంలో ఉండకపోతే, ఆయన ప్రేమించకపోతే, విజయవంతుడిగా జీవించకపోతే, క్రైమ్ చెల్లించకపోతే, నన్ను ప్రేమించి ఆ ప్రేమవాడికి ఎన్ని చెడులు తెచ్చుకోగలని చెప్పి అంటున్నామే. నేను నిన్ను భరిస్తా, ఏం పర్వాలా, శ్రమ భరిస్తా, ఏం పర్వాలా, నీ కొరకే క్రైమ్ చేస్తా, ప్రాణం పోయినా పర్వాలా. నన్ను ఇంతగా ప్రేమించేప్పుడు వాడిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడి కొరకే చేస్తా అంట. గొర్రెల జాతులు తీసుకొస్తాడు. గొర్రె జాతులు తీసుకొస్తే అంటే ప్రణి గ్రంథంలో గొర్రెలు అన్నమాట, గొర్రె అన్నమాట 28 సార్లు ఉంది. 28 లక్షలతో కూడిన గొర్రె, అది సామాన్య గొర్రె కాదు. 28 లక్షలతో కూడిన గొర్రె. కనుక ఆ గొర్రె ఏంటంటే ఆ లక్షణాలను మీ లోపల కోరుతుంటున్నాడు. ఆ లక్షణాన్ని నిలుపుకొచ్చిందంటే అంటాడు, ఆ గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం ఉంటావు. తర్వాత ఆ గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడతావు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని క్షమించేస్తుంది, కడుగుతుంది, పవనపరుస్తుంది, శత్రువులు సిగ్గుపరుస్తుంది, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది, ధైర్యప్రవేశం అతి ప్రస్తుతానికి ధైర్యప్రవేశం ఇస్తుంది. కనుక ఆ రక్తం క్షణక్షణం కడుగుతూ వస్తుంది. కనుక ఈ లోకంలో ఆ రక్తంతో నింపబడిపోతూ, ఆ రక్తం కడుగుబడిపోతూ నీ ప్రాణ దేహాలన్నీ శుద్ధీకరించబడుతూ వస్తాయి. సిద్ధపడుతూ ఉంటావు. ప్రభా నువ్వు కూర్చొని సరే, నేను సిద్ధంగా ఉంటాను. కనుక ఆ గొర్రెపిల్ల గొర్రెవైపు పొడి పెడతాడు. వాడు ఏం ఇస్తాడు ఏంటి, నా తండ్రి చేత ఆశీర్వాదాల లోకం పుట్టిన వరకుని నేడు వరకు సిద్ధపరచబడుతున్నటువంటి నిత్య రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. అలా ఉండాలి. ఆ రాజ్యం ఎలా ఉండాలి? ఈ ఫస్ట్ స్టెప్ లేకపోతే ఆ రోజు మనకి అర్థం కాదు. ఫస్ట్ స్టెప్ కనుక ఆ రాజ్యం ఎలా ఉండాలి? దాన్ని సృష్టించే సృష్టికర్త ఎలా ఉండాలి? ఆ రాజ్యం మనకి అర్థం కావడం అంటే దాన్ని రాజు ఎలా ఉండాలి? ఆ రాజు చూసి ఇచ్చాడు. నా దినాన్ని చూడాలని కోరినాడు అబ్రాహం అని ప్రభు యేసుక్రీస్తు అంటాడు. పౌలుడిని చూసి ఇచ్చాడు, ఎంతో చూసి ఇచ్చాడు. చూస్తే కానీ చేత తాపత్రి పడుతున్నారు. అది అక్కడికి వెళ్ళాలి ఈ విధంగా చేత అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి తాపత్రి పడుతున్న దానికి ఎంత క్రమేణ చేస్తూ ఉంటున్నారు. కనుక ఆయన ఎలా ఉండాలి? ఆ రాజు ఎలా ఉండాలి? అది కీర్తన అంటాడు, ఒక దివ్యమైన సంగతి నా హృదయము నిండిపోయింది, అది రాజుల గురించి వివరించాలని కోరుతున్నాను. త్వరగా రాసేవాడిని కలం ఉందామని చెప్పండి. కనుక ఆ కలంలో షార్ట్ హ్యాండ్ రాసుకుంటాడా, త్వరగా మాట్లాడుస్తామంటున్నాడు. కనుక దాంతో నిండిపోయాడు. దాంతో నిండిపోతామా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో మనం నిండిపోతామా? పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునంటే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునంటే. ఏర్పరచుకోలే ప్రభువే నన్నే పరచుకోలే, ప్రభువే నన్నే పరచుకోలే. పాపినైనా నాకు ఆయన రక్షణనిచ్చే, పాపినైనా నాకు ఆయన రక్షణనిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే, పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునంటే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునంటే. వీటి వాస్తవికతలోనికి ప్రవేశించావంటే ఏం చెప్పాలి నీకు అర్థం కాదు. దేవా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కేవలం సాగిపోయింది స్తుతించి ఆరాధన తప్ప ఇంకేం లేదు. కనుక ఈ ప్రభువు దిగి వచ్చి సిలువకెక్కాడు. సామాన్యుడు కాడు. ఈ ప్రభు దిగి వచ్చాడు. సిలువకెక్కిన వాడు ఎవరు అంటే సామాన్యుడు కాడు. లోకం పుట్టిన మొదలుకొని నేటి వరకు నీ కొరకే నా కొరకే సిద్ధపడుతున్నటువంటి రాజ్యాన్ని సిద్ధపడుతున్నటువంటి ఆ రాజు దిగొచ్చాడు. ఆ రాజు సిలువకెక్కాడు. ఇదిగో మీ రాజు అన్నాడు పిలాతు.
నువ్వు రాజు అని అంటే నువ్వు అన్నట్లే అన్నాడు. మీరు సత్యానికి రాజు అన్నాడు. సత్యం అంటే ఏంటి అన్నాడు. సత్యం స్వతంత్రింపజేస్తుంది. కుమారుడు స్వతంత్రింపజేస్తాడు. కుమారుడు స్వతంత్రింపజేస్తే నువ్వు నిజమా స్వతంత్రింపబడిన వాడవే కనుక అంత గొప్ప దేవుడు కనుక ఈ స్వార్థ ద్వారా, ఈ స్వార్థ చిత్తం ద్వారా నేను అక్కడ తీసుకెళ్ళడానికి కొడుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఏమైనా ఆలోచించాలా? కనుక అపోస్తలుడైన పౌలు ఈ స్వార్థ కొరకే క్రయం చేయించాడు, ప్రాణమే పెట్టాలని కోరుతూ వచ్చాడు. స్వార్థ అంటే తెలిసిన స్వార్థ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా లోక పాపాలను మోసుకుపోయాడు, మరణించాడు, సమాధి అయిపోయాడు, అందరికీ తిరిగి ఇచ్చాడు. లోకరక్షకుడు భాగ్యాన్ని ఇక జీవించేవాడు తమ నిమిత్తం కాక తమ నిమిత్తమైన మృతి పొంది తిరిగిచ్చేవాడు కూడా జీవించాలని మనం అందరం నిశ్చయించుకుంటాం అంటాడు. అంటే లోకమంతా అది ఎక్కడ 2 కొరింథీ 5:10 అంటాడు. ఇక జీవించేవాడు తమ నిమిత్తం కాక తమ నిమిత్తమైన మృతి పొంది తిరిగి వచ్చేవాడి కొరకే మనం జీవించాలని అందరి కొరకు మరణించాడు. నిశ్చయించుకుంటాం, ఆ నిశ్చయిత కాదు కనుక అందులో కూడా మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎవరు నశించిపోయి దానికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉంటున్నాడు. ఇవాళ నిన్ను కూడా దర్శించడానికి వచ్చాడు. ఇంకా ఎరగలే, ఇదే కథమాదం అంతే కనుక కథమాదం ఇంకా నువ్వు ఎరగలే కనుక అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. వెళితే అక్కడ అనేక బలిపీడలు చూశాడంట. ఒక బలిపీడం ఏం రాశారు? తెలియబడిన దేవుడికి అని రాశారంట. తెలియబడిన దేవుడికి అని రాశారంట. అంటే ఒకవేళ దేవుడిని అడుగుమో తెలియని దేవుడు ఆయన కోపడతాడేమో, ఆయన పెట్టేస్తాం అంటే తెలియబడిన దేవుడికి అని అది బలిపీడ కట్టేస్తే ఆయన చూశాడు, చెప్తున్నాడు మీరు చాలా భక్తిపడుతూ ఉంటున్నారు. నేను యొక్క బలిపీడాన్ని చూస్తూ వచ్చే ఉంది తెలియబడిన దేవుడికి అని ఒక బలిపీడ ఉంది. ఆ తెలియబడిన దేవుడు నేను చెప్తా అంటున్నాడు. రండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 24 వచనం. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపాడునట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందురేమో అని తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచి ఆయన వల్ల ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. అవునా, నన్ను కనుగొంటారా అని చెప్పి వేస్తాడు. దగ్గరగా ఉన్నాయంట. నిర్ణయ కాలం ఏర్పాటు చేశాయంట. నివాస పురాలు కూడా ఏర్పాటు చేశాయంట. నువ్వు ఎక్కడికి వచ్చావు నాకు తెలియదు. ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. చదువుకొచ్చావు, దేనికి వచ్చావు నాకు తెలియదు. లేదా ఇక్కడ కొత్తగా కుటుంబం తరలించుకుని వచ్చావు తెలియదు. ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు? వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచి తన వెలుగు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను కనుక తను కనుగొందరం అని చెప్పింది. సమీపంలో ఉన్నాయంట. నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాయంట. అందుకనే ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఎంతవరకు అడగాను, ఎంతవరకు అని అడగలే కనుక నన్ను తడులాడు కనుగొందిరేమో అంత దగ్గరగా ఉన్నాయంట. అంత దగ్గరగా ఉన్నటువంటి వాడు తడులాడు కనుగొంటామని చెప్పి అంత దగ్గర ఉంటుండగా నీ ప్రక్కలో ఉంటున్నాడు. ఎవడు రక్షించడానికి ఇష్టం లేదు. మన కొరకే సిద్ధపరచినవి, మన కొరకే దాచిపెట్టినవి, మన కొరకే ఎన్ని తయారు చేసి పెట్టాడు ఇవన్నీ అనుభవించాలని చెప్పి కోరుతూ ఉంటుండగా స్వార్థ నమ్ము అంటుండగా ఎవడైనా నరకాన్ని కోరుతున్నానికి వాడి పాపాన్ని పెట్టి కాదు, వాడి కొరకే పరిహారం చేసి ఇంత గొప్ప ఆశీర్వాదంతో నింపజేయాలని కోరుతున్నటువంటి ఆ ప్రభావానికి విశ్వాసం ఉంచే కాని చేత ఆయన బలియాల ముందు విశ్వాసం ఉంచిన కాని చేత నరకాన్ని పోతున్నాడు. ఆ నరకం పోయి ముందు ఆపుతాడు. ఆపి నువ్వు పోతాడు నరకాన్ని నీ పాపాన్ని బట్టి కాదు, నీ పాప పరిహారం లోకరక్షణ ప్రభుని యేసుక్రీస్తు వారికి కావాల్సిన ఆ బలియాల ముందు విశ్వాసం ఉంచిన కాని చేత నరకాన్ని పోతున్నా ఉంటుంటే ఏడుస్తాడు. కనుక ఆ కార్యం నీ వల్ల కాకుండా, నా వల్ల కాకుండా, మన వల్ల కాకుండా నీ పక్కలో ఉంటున్నాడు.
ప్రక్కన తడులాడు కనుక్కుంటాడు చూడు అని చెప్పి వెతుకుతున్నా అంట. ఒక బిచ్చగాడు ఒక ధనవంతుని ఇంటి వాగిలో పడే ఉన్నాడు. ఆ ధనవంతుడికి పోయేవాడు చూస్తున్నాడు, వచ్చేవాడు చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. చాలా ధనవంతుడిగా ఉన్నాడు అనుకుంటున్నాడు. కొన్ని ఏళ్ళు ఆమె అడుగుతుంటూ విశాఖం చూస్తున్నాడు చేస్తూ ఉన్నాడు అని కూర్చున్నాడు. ఒకరోజు ధనుసు చనిపోయాడు. ఆ ధనుసు చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఆ ఆస్తిని తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే లారీ పోతాంటమ్మా ధనవంతుడికి చాలా ఇల్లు పోయమ్మ చాలా ఉంది లోపల అని చెప్పింటే లారీ సరుకున్న లోపల అని చెప్పి వేసాడు. చివరిగా అంత అయిపోయిన తర్వాత ఖాళీ బిల్డింగ్లోని పడేయాడు. ఖాళీ బిల్డింగ్ పడేసిన తర్వాత అన్నాడు, మా పెద్ద నా తండ్రి పోయినా బాత్రూమ్ తిరుగుతుంది, కిచెన్ తిరుగుతుంది, నా తండ్రి ఎంత సుఖలాసంలో జీవించాడా అని చెప్పి రకరకాలు అనుకుంటున్నాడు. చెత్త అంతా వచ్చి ఆడబెట్టింది. మొదలు పెట్టింటే అక్కడ మనకు ఫోటో దొరికేది. ఆ ఫోటోలో నేను ఆ దాంతో రాసి పెట్టాడు. ఒకసారి బాంబు పడితే నా కుటుంబం చిరిగిపోయింది, నాకు బాగా ఉంది, నాకు కొడుకుగా ఉన్నాడు. అప్పుడు నుంచి నాకు వాడు దొరకలేదు కానీ వాడు ఎక్కడో తెలియదు. అయితే నా కొడుకు ఒక సులువు పచ్చ గురించాం వాడి పేరు రమేష్ అని కూడా రాయించి పెట్టాం. నేనే అని వాడు కేకలు మొదలు పెట్టాడంట. అక్కడే ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, కానీ 7 అడగద్దులు బతుకుతూ వచ్చాడు. ఆ రీతిగా ఎంతోమంది 7 బతుకుతూ ఉంటున్నారు, అడగనే అడిగే వాళ్ళు ఉంటున్నారు. 7 కనుక నీ కొరకే బలిపోయాడు, నీ దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, నిన్ను కరుణించడానికి వచ్చాడు, నీకు క్షమించడానికి వచ్చాడు, భావపరచడానికి వచ్చాడు, శుద్ధీకరించడానికి వచ్చాడు, తన మార్గం చేసుకోవడానికి వచ్చాడు, ఆత్మతో ముద్రవేయాలని కోరుతుంటున్నాడు, పరలోకానికి ఇచ్చేయాలని కోరుతుంటున్నాడు, నిత్య రాజ్యంలో ప్రవేశించాలని కోరుతున్నాడు, శత్రువులు సుఖపరచాలని కోరుతున్నాడు, ఆ రక్తంతో కడిగి భావపరచాలని కోరుతున్నాడు. ఈ రోజు కూడా నీ ప్రక్కన నిలబడి ఉంటున్నాడే, గుర్తుంచుకున్నావా? ఎలా నాతో మాట్లాడుతున్నాను. వారికి నివాస స్థలంను ఏర్పాటు చేశాంట, నిర్ణయ కాలం ఏర్పాటు చేశాంట. ఇది నిర్ణయ కాలం నీ కోరిక పోతున్నా అంతే, ఇంకా ఈ రక్షణలో ప్రవేశించలేదు. ప్రభా నాతో మాట్లాడు, నా ప్రక్కలో ఉంటున్నాను. చదువు వాడికి అనుకుంటాడేమో అని, ఎవడు ఎక్కడ నశించిపోయడానికి ఇష్టం లేక అందరూ అంతడు మారుమూసి పొందాలని చెప్పి ఈ మధ్యాహ్నం నీ పక్కన ఉన్నాడు చూడు, చదువునాడుతో దొరికాడు. ప్రభా నన్ను క్షమించు, పోతున్నా కానీ ఈ క్షమాపణ నేను పొందలేదు, నన్ను ఒక్కసారి క్షమించు, ఒక్కసారి కడిగి పావుపరచు, ఒక్కసారి ఆ చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణలో ప్రవేశిస్తావు. దాంట్లో ఉన్నటువంటి లోతులని వెళ్తూ వస్తాం. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం మౌన స్థితిలో ఉండాలి. వీటి లోతులకి వీటిని అనుభవించాలని ఆశగా లేదు. రాజు తాను భయపెట్టుకొని కొడుతున్నాడు. తన నిత్య రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాడు. లోకం పుట్టిన మొదలుకొని నేడు వరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాడు. నన్ను ఒక్కసారి క్షమించు, నేను వస్తున్నా కానీ ప్రభా వీటి లోతుల్లోనికి వెళ్ళలేదు. కానీ వారి యొక్క పొలిమేరలను నిర్ణయ కాలమును ఏర్పాటు చేసి ఇచ్చావు. ఇవాళ దాని కొరకు ఏర్పాటు చేసావేమో. ప్రభా పొలిమేర ఏర్పాటు చేశావు, నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఈవేళ నీ ప్రక్కలో ప్రభుత్వం ఉన్నాడు, తడులాడుతూ దొరుకుతాడు. ప్రభువా నన్ను ఒక్కసారి క్షమించాను, పోతున్నాను వింటున్నాను, కానీ నేను ఇంకా ఈ రక్షణలో ప్రవేశించలేదు. నీ ప్రక్కలో ఉంటున్నాను ప్రభువా, నా ప్రక్కలో ఉంటున్నాను, తడులాడుతూ దొరుకుతూ ఉంటున్నాను. ప్రభు సన్నిధి నీ పక్కలో ఉంది. ప్రభు స్వరం నీతో వినిపిస్తూ ఉంటున్నాడు. ప్రభుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఎంతకాలం పాపంలో మునిగి తేలుతావు? ఎంతకాలం నష్టపోతావు?
నీ పోకడ నా రాకడ నేను రెండు ఎరుగుదును. మన పోకడ తెచ్చు, ఆయన రాకడ తెచ్చు, రెండు ఎరిగిన వాడు ఈ మధ్యాహ్నం చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా ప్రభు నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించు, నీ పావరక్తంతో కడుగు, నా లోపలికి రమ్ము. చిన్న ప్రార్థన అందరూ పలకాలి నా ఇంటండి. యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ నాతోనే మాట్లాడుతున్నావు, ఇంకా నా పాపములు క్షమించడం లేదు, ఒప్పుకుంటున్నానయ్యా. ఈవేళ విశేషం రీతిగా నాతోనే మాట్లాడుతున్నావు, క్షమించు నాయనా. నీ పావన రక్తంతో నన్ను కడుగవయ్యా, నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క క్షణం అలాగే ఇక్కడ మూసుకో. ఇక్కడ చూడవాలి, నిజంగా ప్రభు తిరిగి ఇటు ప్రార్థన చేసి ఉంటే నీ చేతిని చూపు ప్రార్థన చేస్తాం. కలిగి ఎక్కడైనా సరే, తినగానే బయటని కదా సరే, అయినా సరే నీ చేతిని చూపు ప్రార్థన చేస్తాం. బాబు చూపించు, బాబు నేను కనిపించుగాక, బాబు నిన్ను కనిపించగాక, బాబు నిన్ను కూడా కనిపించగాక, బాబు మీరు కూడా లోతుగా కార్యం చేయగాక. ఇంకెవరన్నా ఎక్కడైనా నీకు చేయి కనవలో చూపించు చాలు, మీరు ప్రార్థన చేస్తాం. ఇంకెవరెక్కడైనా అమ్మాయి 2 నిమిషం క్షమించుగాక, అమ్మాయి నీలో లోతుగా కార్యం చేయగాక. ఇంకెవరైనా ఎక్కడైనా అమ్మాయి నిన్ను కూడా క్షమించుగాక. నాకు కబడిపోయినా పర్వాలే, ప్రభు చూస్తున్నాడు, నీ చేతిని చూపించు చాలు, ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఎక్కడైనా బాబు నిన్ను క్షమించుగాక, నిన్ను కనిపించగాక. ఇంకెవరైనా ఎక్కడైనా బాబు నిన్ను కూడా క్షమించుగాక, కనిపించగాక. బయట ఉన్నా సరే బాబు నిన్ను కూడా క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా చూపించు చాలు. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం ఈనాడుగా, ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం ఈనాడుగా. చక్కటి తీర్మానం అవుతుంది. మళ్ళీ ఒక్కసారి మీ చేతిని చూస్తే మీరు కాళ్ళు తీసుకుని పడుతుంది. కానీ వెళ్ళద్దు, ఈరోజు చేసుకున్న తీర్మానం నిత్యత్వంతో సంబంధించింది. మళ్ళీ మీ చేతిని చూపితే మీకు ఒక కార్డు ఇస్తారు. ఎవరైనా సరే చేతిని చూపు కార్డు ఇస్తారు, తీసుకో బాబు. ఇంకా ఇంకేమన్నా ముందే ఇక్కడ చూడండి, వెనక ఇంకా కార్డు ఇచ్చే కొత్తగా లేవండి, కార్డు ఇచ్చామండి. ఇది మంచి తీర్మానం. జీవితంలో అనేక తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానం అంటే శ్రేష్టమైన తీర్మానం, విశేషమైన తీర్మానం. చూపిస్తే తీసుకురావచ్చు. అమ్మా సిస్టర్ చూడడం వెళ్ళవండి, ఎవరు మాత్రం చూసుకోవద్దు. మీ చేతిని చూపారు కదా, మరి ఒక్కసారి చూపిస్తే వెళ్ళి తీసుకొని రాబడుతుంది. ఇంకా కార్డు తీసుకోండి. ఇది విశేషమైనటువంటి తీర్మానం, నిత్యత్వంతో కూడా ఉంది. దేవుడే చేసే తీర్మానం ఇది. ఈ చేతి చూపించు, నీకు ఒక ఇష్టం కార్డు. ఎవరైనా కార్డు తీసుకున్న తర్వాత నీ చేతిని దింపే
చివరికి అడుగుతున్నాము, ఎవరైనా ఎక్కడైనా కాడు వెళ్ళిపోవాలి. తర్వాత కూడా నేను నడిపిస్తాడు. కాడు కింద వెనకాలంగా ఆ వాక్యాన్ని చెప్పి చదువుకు, చక్కని తీర్మానం చేసుకో. ఈ భాగంలో నీ పేరు విలాసము, నీ సెల్ నెంబరు నువ్వు రాసినటువంటి ఇంటికి వెళ్ళిన తర్వాత పైన కార్డులో నీ పేరు తీర్మానం చేసుకున్న తారీఖు అని రాసుకొని కిందికి బాగా మాకు చింటి ఇవ్వండి, పై భాగంలో పెట్టుకోండి. రండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవం మా నాయన, తిరిగి మీ పాదం చెందుతారు. ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధులను నాకు పెట్టారు. కానీ ఈ మధ్యాహ్న వేళ మా వద్దులో సంచరించిన నీ విధానం స్తోత్రాలు, పదం చేసుకునే తీర్మానాలకే స్తోత్రాలు. వాళ్ళ తీర్మానం స్థిరంగా, బలంగా, దృఢంగా, గట్టిగా ఉన్నట్టుగా సాధపడి నడిపించు. అంతవరకు వాళ్ళ కొడుకు నేను సిద్ధపరిచించో దాచిపెట్టడం అన్నీ అనుభవించడు. కానీ తండ్రి ఆయన సంఘ సహవాసంలో ఎదుటిపై కావాల్సిన నీ కృపకి ఇచ్చిందని, నీ గంధానికి కీర్తి మహిమాస్తుతి ఆడుకుంచుకోమని ఒక పాట పాడుకుంటారుగా ఆయన కార్డులో తల్లి వాళ్ళు వాళ్ళ పేరు విలాసం అనే రాసిచ్చుడికై కలుపుకోవడానికి సాయపడు నడిపించు, తోడ్పడమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.